హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2026 దగ్గర పడుతుంది, కానీ 2025లో వచ్చిన నిరాశ మాత్రం ఇంకా మర్చిపోలేకపోతున్నారు. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈసారి సంచలనాలు తప్పవు. డేవిడ్ మిల్లర్ లాంటి పవర్ హిట్టర్ ఎంఐకి వస్తాడా? మరి మన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్స్ రచిన్ రవీంద్ర, శ్యామ్ కరణ్, పతిరణ గత సీజన్లో ప్లాప్ని మర్చిపోయి ఈసారి ఎలా చెలరేగబోతున్నారు? ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పాలంటే షమి, నితీష్ రెడ్డి, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ 2026లో తిరిగి లేని ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీని టాప్కు తీసుకెళ్లబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, మన వీడియోలో మొదటి టాపిక్ డేవిడ్ మిల్లర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ 2025 సీజన్ అస్సలు బాగాలేదు. నిజానికి అతను మర్చిపోవలసిన సీజన్ అది. 11 మ్యాచ్ల్లో 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే అతను స్ట్రైక్ రేట్ 127గా ఉంది. ఇది 2021 రాజస్థాన్ రాయల్స్ సీజన్ తర్వాత అత్యల్పం. ఇలాంటి ప్రదర్శనతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు అతన్ని తదుపరి ఐపీఎల్ సీజన్ కోసం ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ మిల్లర్ నిజంగా రిలీజ్ అయితే ఈ ఐపీఎల్ వెటరన్ను ఎక్కువగా టార్గెట్ చేయగల టాప్ 3 టీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యాతో పాటు చివరిలో గేమ్ ఫినిష్ చేయగల ఒక ఫినిషర్ కొరత ఉంది. నమన్దీర్ బాగానే ఆడినా బౌలర్లు అతను చూసి అంతగా భయపడలేదు. 141 ఐపీఎల్ మ్యాచ్ల్లో 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన అనుభవం ఉన్నటువంటి మిల్లర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు డ్యామేజ్ చేసిన తర్వాత పాండ్యాకు తోడుగా ఒక అనుభవజ్ఞుడైన ఫినిషర్గా నిలబడగలడు. విల్ జాక్స్ ఎంఐకి కీలకమైన ఓవర్సీస్ ప్లేయర్ అయిన అతను టాప్ ఆర్డర్ బ్యాటర్. అందువల్ల ఒక ఓవర్సీస్ ఫినిషర్ చాలా అవసరం. ముఖ్యంగా లెజెండరీ పోలార్డ్కి రీప్లేస్మెంట్గా భావించినటువంటి టీమ్ డేవిడ్ని కూడా వాళ్ళు వదులుకున్నారు. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. మిల్లర్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు కాబట్టి ఆ ఫ్రాంచైజీ అతన్ని ట్రేడ్లో లేదా ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో తిరిగి తీసుకోవడం వారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సిమ్రాన్ హిట్మేయర్, ధ్రువ్ జురేల్ ఇద్దరు అవసరమైనప్పుడు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోవడంతో రాయల్స్ ఫినిషర్ సమస్యను ఎదుర్కొంటుంది. కాబట్టి అనుకున్నటువంటి మిల్లర్ను ప్రయత్నించవచ్చు. మిల్లర్ డెత్ ఓవర్లో 175 స్ట్రైక్ రేట్తో ఆడతాడు. ఇది ఆర్ఆర్ జట్టుకు చాలా అవసరం. జోస్ బట్లర్ వెళ్ళిపోయిన తర్వాత సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తున్నాడనే పుకార్లతో ఆర్ఆర్కి మిడిల్ ఆర్డర్లో అనుభవమైనటువంటి ప్లేయర్ కూడా అవసరమైంది. అది మిల్లర్ అయితే ఇంకా బాగుంటుంది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. డెత్ ఓవర్లలో 175 స్ట్రైక్ రేట్ మరియు 36.3 సగటు ఉన్నటువంటి ఆటగాడు ఏదైనా ఒక జట్టు కావాలి అంటే అది సిఎస్కేకి మాత్రమే. ఐపీఎల్ 2025లో వారు ఆ దశలో సరిగా ఆడలేకపోయారు. కేవలం 678 పరుగులు మాత్రమే చేశారు. సగటు 22, స్ట్రైక్ రేట్ 167. డెత్ ఓవర్లలో సగటు సిఎస్కేకి చాలా దారుణంగా ఉంది. ఇది బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడానికి ప్రయత్నించినా ఎక్కువ కాలం అంటే ఎక్కువ సమయం నిలబడలేకపోయారని స్పష్టంగా సూచిస్తుంది. అందువల్ల జట్టు సాధించాలనుకున్నటువంటి స్కోర్ని సాధించలేకపోయింది. మిల్లర్ తన 530 టీ20 మ్యాచ్ల్లో 11,343 పరుగులు చేసిన అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ సమస్యకు పరిష్కారం కాగలడు. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ చెన్నై సూపర్ కింగ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 చెన్నై సూపర్ కింగ్స్కి అంత గొప్పగా సాగలేదు. నిజానికి ఇది వారి చరిత్రలోనే చెత్త సీజన్గా మారింది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచారు. ఇది లీగ్ చరిత్రలో వారి అత్యల్ప స్థానం. ఫ్రాంచైజీ నమ్ముకున్న కొంతమంది ఆటగాళ్లు వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అయితే వారి వద్ద ఉన్న ప్రతిభను బట్టి వారు తదుపరి సీజన్ ఐపీఎల్ 2026లో పుంజుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి 3 ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఓడిఐ మరియు టెస్ట్ రికార్డులు అద్భుతంగా ఉన్నప్పటికీ టీ20 ఫార్మాట్లో అంతగా రాణించలేకపోయాడు. ఐపీఎల్ 2025లో అతను ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో 191 పరుగులు చేసి 128 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకోలేకపోయాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసినప్పటికీ అతను ఒకే ఒక అర్ధ సెంచరీ చేయడం ఒక పెద్ద సమస్య. దీనిని అతను పరిష్కరించగలడు. ఇటీవలే రవీంద్ర జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్లో తన 3వ టీ20 ఇంటర్నేషనల్ అర్ధ సెంచరీని కూడా సాధించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున ఆడుతున్నప్పుడు మెరుగ్గా కనిపించాడు. ఎమ్మెల్సీలో రవీంద్ర 11 ఇన్నింగ్స్ల్లో 263 పరుగులు చేసి 171 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకుంటున్నాడు. ఇది అతని హిట్టింగ్ సామర్థ్యాలలో స్పష్టమైన మెరుగుదలను సూచిస్తుంది. నెంబర్ 2 శ్యామ్ కరణ్. శ్యామ్ కరణ్ సిఎస్కేకి సమస్య పరిష్కారకుడిగా ఉంటాడని భావించారు అందరూ.
కానీ అతను 2021 సీజన్లో ట్రోఫీని గెలిచినప్పుడు శ్యామ్ కరణ్ ఒక క్రేజీ రోల్ ప్లే చేశాడు. అయితే అతనే స్వయంగా ఇప్పుడు ఒక సమస్యగా మారాడు. బ్యాట్తో 5 ఇన్నింగ్స్లో కేవలం 114 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో ఒకే ఒక్క వికెట్ తీసి సూపర్ ఫ్లాప్గా మారాడు. అయితే ఐపీఎల్ తర్వాత కరణ్ వైటాలిటీ బ్లాస్ట్లో బౌలింగ్లో గొప్పగా మెరుగుదల చూపించాడు. కేవలం 13 ఇన్నింగ్స్లో 21 వికెట్లు తీసి 16.46 అద్భుతమైన సగటును నమోదు చేశాడు. అతను బ్యాటింగ్లో కూడా బాగా ఆడాడు. సర్రీ తరపున 135 స్ట్రైక్ రేట్తో 296 పరుగులు చేసి సగటున 21తో రాణించాడు. నెంబర్ 3 మతీసా పత్రేనా. మతీసా పత్రేనా 2024 మరియు 2023 ఐపీఎల్ సీజన్లో సాధించిన ప్రదర్శనను 2025లో పునరావృతం చేయలేకపోయాడు. ఆ 2 సీజన్లో పత్రేనా వరుసగా 13 మరియు 19 వికెట్లు తీశాడు. అయితే ఆ వికెట్లు వరుసగా 13 మరియు 19.52 సగటుతో వచ్చాయి. అతని ఎకానమీ రేట్ 8 కంటే తక్కువ ఉంది. కానీ 2025 సీజన్లో 13 వికెట్లు తీసినప్పటికీ అతని సగటు 32. అతని ఎకానమీ 10 కంటే ఎక్కువగా ఉంది. ఈ శ్రీలంకన్ తను ఎక్కువ వైడ్లు వేయడం వంటి తప్పులు సరిదిద్దుకుని తన లైన్స్పై మరింత నియంత్రణ తీసుకువచ్చి మళ్ళీ తన జట్టుకు గేమ్ చేంజర్గా మారగలడు. ఫ్రెండ్స్, మన వీడియోలో 3వ టాపిక్ సన్ రైజర్స్ హైదరాబాద్. అద్భుతమైన ఐపీఎల్ 2024 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 2025లోకి ప్రవేశించినప్పుడు చాలా హైప్ ఉంది. వారు ఫైనల్కి చేరడమే కాకుండా వారు దూకుడైన బ్యాటింగ్తో లీగ్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అయితే ఆ హైప్ అంత త్వరగానే నిరాశగా మారింది. ఎస్ఆర్హెచ్ ముందుకు సాగడం కష్టమనిపించింది. చివరికి 6వ స్థానంలో నిలిచింది. అది కూడా చివరి క్షణాల్లో పుంజుకోవడం వల్ల. ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి చేరకపోవడానికి ప్రధాన కారణం వారి కీలక ఆటగాళ్లలో కొందరు 2 విభాగాల్లోనూ విఫలం కావడమే. వచ్చే సీజన్లో పుంజుకుని ఆరెంజ్ ఆర్మీని టాప్కి తీసుకురాగల కొంతమంది ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 మహమ్మద్ సమీ. మెగా ఆక్షన్లో 10 కోట్ల కొనుగోలు చేసినటువంటి మహమ్మద్ సమీ ఐపీఎల్ 2025లో ఏకైక అతిపెద్ద నిరాశ. అతను 6 వికెట్లు తీసి 11.23 ఎకానమీతో సన్ రైజర్స్ చేత మధ్యలోనే డ్రాప్ చేయబడ్డాడు. షమీ చుట్టూ ఎస్ఆర్హెచ్ ప్రణాళికలు చాలానే ఉన్నాయి. అతను భూమి స్థానంలో ఉంటాడని, కానీ అతను ఒక బాధ్యతగా మారాడు. అది జట్టును చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా వారు ఎక్కువగా బ్యాటర్ ఫ్రెండ్లీ పిచ్లపై ఆడారు. తన ధర కారణంగా ఎస్ఆర్హెచ్ షమీని రిలీజ్ చేస్తుందని చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ అతనికి మరో సీజన్ కూడా లభించవచ్చు. అలా జరిగితే షమీ పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతను ప్రపంచ స్థాయి బౌలర్ మరియు పూర్తిగా పెట్టుకున్నటువంటి షమీ 35 ఏళ్ల వయసులో కూడా ఒక ఎసెట్ కాగలడు. నెంబర్ 2 నితీష్ కుమార్ రెడ్డి. తనకు కొత్త ఎత్తులను అందించినటువంటి అద్భుతమైన ఐపీఎల్ 2024 తర్వాత యువ నితీష్ రెడ్డి తన ఐపీఎల్ 2024 స్థాయిని మించి ఆశలను నిరాశపరిచాడు. అతను బ్యాట్తో సగటు 22తో, స్ట్రైక్ రేట్ 118తో మొత్తం 5 ఓవర్ల బౌలింగ్ మాత్రమే చేసి సీజన్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. మళ్ళీ అతను సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ చేత జట్లు మోయబడ్డాడు. ఈ రైట్ హ్యాండర్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఐపీఎల్లో సెకండ్ సీజన్ సిండ్రోమ్ అనేది ఉంది, మనందరికీ తెలుసు. శుభవార్త ఏంటంటే నితీష్ ఇంకా చాలా చిన్నవాడు మరియు ఇంకా నేర్చుకుంటున్నాడు. కాబట్టి అతను వచ్చే సీజన్లో బలంగా పుంజుకుంటాడని ఆశిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ దృష్టికోణం నుంచి ముఖ్యమైనది ఏంటంటే అతని పాత్ర స్పష్టంగా నిర్వచించడం. ఐపీఎల్ 2025లో కొన్నిసార్లు బ్యాట్ చేతిలో ఉన్నప్పుడు కూడా అతని ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాలేదు. నెంబర్ 3 అభినవ్ మనోహర్. ఆక్షన్లో విధ్వంసకర అభినవ్ మనోహర్ను జట్లోకి తీసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో చాలా ఉత్సాహంగా అనిపించింది. కర్ణాటకకు చెందినటువంటి ఈ ఆటగాడు జట్టు బ్యాటింగ్ లైనప్లో మరింత విధ్వంసం జోడిస్తాడని భావించారు. అయితే మనోహర్ ఆడినటువంటి 5 ఇన్నింగ్స్లో కేవలం 12 సగటుతో 100 స్ట్రైక్ రేట్తో నిరాశపరిచాడు. అతను జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా లేడు మరియు ఎప్పుడూ జట్టులోకి ప్రవేశించలేకపోయాడు. వచ్చే సీజన్లో ఎస్ఆర్హెచ్ అతన్ని మళ్ళీ నిప్పులు చెరిగేలా బ్యాకప్ చేస్తుందని దాదాపు ఖాయం. అతను దేశంలో అత్యంత విధ్వంసకర దేశీయ బ్యాటర్లలో ఒకడు. మహారాజా ట్రోఫీతో ప్రారంభమయ్యే వచ్చే 6 నెలలు మనోహర్కు తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుకోవడానికి మరియు మంచి ఫామ్ని సాధించడానికి కీలకం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.